తెలుగు రాష్ట్రాలను వణికిస్తుంది బర్డ్ ఫ్లూ వ్యాధి. చలికాలంలో విదేశాల నుంచి వలస వచ్చే పక్షుల వల్ల ఇక్కడి కోళ్లకు ఈ వ్యాధి వస్తుందంటున్నారు కోళ్ల ఫారాల యజమానులు. తగు జాగ్రత్తలు తీసుకుంటే దీనిని వ్యాప్తి చెందకుండా చూడవచ్చంటున్నారు. ఈ వ్యాధి వచ్చిన పక్షులు, కోళ్లు ఆహారం తినకుండా నీరసించి మరణిస్తాయంటున్నారు. బాగా ఉడికించిన చికెన్, కోడిగుడ్లను తింటే ఈ వ్యాధి సోకే అవకాశం లేదంటున్న డాక్టర్ దుర్గానాథ్తో మా ఏపీ స్పెషల్ కరెస్పాండెంట్ జీవి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బర్డ్ ఫ్లూ వ్యాధి అనేది చాలా విపరీతంగా స్ప్రెడ్ అవుతున్నటువంటి పరిస్థితి. చికెన్ తినడం వల్ల ఈ వ్యాధి కూడా వ్యాపిస్తుందంటూ కూడా కొన్ని అపోహలు కావచ్చు, వాటికి సంబంధించి ప్రజల్లో భయాందోళన కూడా అవ్వచ్చు. కొన్ని ప్రభుత్వాలు కూడా చికెన్ తినడం, ఎగ్స్ తినడం కూడా ఆపాలంటూ కూడా కొన్ని ప్రతిపాదనలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా ఈ వ్యాధి విజృంభిస్తున్న తరుణంలో ఈ వ్యాధి యొక్క లక్షణాలు, వాటి యొక్క వివరాలని ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ దుర్గానాథ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు బర్డ్ ఫ్లూ అంటే ఏంటి, ఈ వ్యాధి ఎలా ఉంటుంది? మనకి కామన్గా ఫ్లూ ఇన్ఫెక్షన్స్ అనేవి 4 రకాలుగా ఉంటాయి. దాంట్లో ఇన్ఫ్లుయెంజా అంటాం దాన్ని, యాక్చువల్గా ఫ్లూని. ఇన్ఫ్లుయెంజా టైప్ ఏ, టైప్ బి, టైప్ సి, టైప్ డి అని కామన్గా వచ్చే ఫ్లూ మనకన్నమాట. దానిలో బర్డ్ ఫ్లూ అనేది ఇన్ఫ్లుయెంజా ఏ టైప్లో ఉంటుంది. ఆ ఇన్ఫ్లుయెంజా ఏ టైప్లో మళ్ళీ సబ్ టైప్స్, అంటే మనుషులకు వచ్చే ఫ్లూ ఉంటుంది, ఇలా బర్డ్స్కి, యానిమల్స్కి వచ్చే ఫ్లూ ఉంటుంది. ఈ ఏ టైప్లో బర్డ్స్కి వచ్చే ఫ్లూ ఉంటుంది. ఏవియన్ ఫ్లూ అంటాం, బర్డ్ ఫ్లూనే ఏవియన్ ఫ్లూ అని కూడా అంటాం. ఏవియన్ అంటే బర్డ్. యూజువల్గా ఇది బర్డ్స్ ద్వారా, ఇప్పుడు కామన్గా ఇప్పుడు ఎందుకు వచ్చింది బర్డ్స్ ద్వారా అంటే, యూజువల్ వింటర్ సీజన్స్లో ఫారెన్ కంట్రీస్లో అంతా వింటర్ సీజన్లో బాగా కోల్డ్ క్లైమేట్ ఉంటుంది కాబట్టి ఈ టైంలో అక్కడ నుంచి పక్షులు వలస వస్తాయి మనకి. ఈ పక్షుల ద్వారా అక్కడ నుంచి మనకి స్ప్రెడ్ అయ్యి వచ్చి ఇక్కడ లోకల్గా ఉన్న బర్డ్స్, పౌల్ట్రీ ఫార్మ్స్ కావచ్చు, లేకపోతే వైల్డ్ బర్డ్స్ కావచ్చు, వీటికి స్ప్రెడ్ అవుతుంది అనమాట. అలా స్ప్రెడ్ అయ్యి మన లోకల్ పౌల్ట్రీ ఫార్మ్స్లో వాటికి, ఇక్కడ ఉన్న లోకల్ బర్డ్స్కి అంతా స్ప్రెడ్ అయ్యి దానివల్ల వస్తుంది. మనం ప్రీవియస్గా మనుషులకు వచ్చేదాన్ని విన్నాం, ఇక 5 years బ్యాక్, 10 years బ్యాక్ విపరీతంగా స్ప్రెడ్ అయింది స్వైన్ ఫ్లూ కూడా ఇన్ఫ్లుయెంజా ఏ కేటగిరీలోనే ఉంటుంది. స్వైన్ ఫ్లూ అనేది మనుషులకు ఎక్కువ వచ్చేది. బర్డ్ ఫ్లూ అనేది ఓన్లీ ఈ పక్షుల్లో వస్తుంది. ఈ బర్డ్ ఫ్లూలో టైప్స్ ఉంటాయి. కామన్గా పక్షుల్లో వచ్చేది హైలీ ప్యాథోజెనిక్, ఎక్కువ స్ప్రెడ్ అయ్యేది H5N1 అనే సబ్ టైప్ అనమాట. ఈ H5N1 అనే సబ్ టైప్ హైలీ ప్యాథోజెనిక్, బర్డ్స్ నుంచి హ్యూమన్స్ కూడా, అంటే పౌల్ట్రీ ఫార్మ్స్లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకు కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో పౌల్ట్రీ ఫార్మ్స్లో పనిచేసే వాళ్ళు వీటి పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే బర్డ్ ఫ్లూ యొక్క లక్షణాలు ఏంటి అసలు ముఖ్యంగా, అంటే దీన్ని ఎలా గుర్తించడం జరుగుతుంది, దీని లక్షణాలు ఎలా? బర్డ్ ఫ్లూ లక్షణాలు అంటే మనకి కామన్గా ఈ లక్షణాలు ఏవైతే అలాగే ఉంటాయో అలాగే ఉంటాయి మనుషుల్లో అయితే. ఈ బర్డ్స్లో ఫ్లూ లక్షణాలు అని అంటే యూజువల్గా వాటికి లాస్ ఆఫ్ ఎప్టైట్ అంటాం, అంటే ఫుడ్ తినడం మానేస్తాయి బేసికల్గా ఆ బర్డ్స్ మొత్తం. ఈ పౌల్ట్రీలో ఉన్న బర్డ్స్ కావచ్చు, లేదా వైల్డ్ బర్డ్స్ కావచ్చు. సెకండ్ థింగ్ బ్లడీ డయేరియా అంటాం, అంటే మోషన్స్, మనుషుల్లో మోషన్స్ ఎలా అవుతాయో ఈ బర్డ్స్లో కూడా మోషన్స్ అయ్యి దాంతోపాటు బ్లడ్ పడి దానివల్ల క్షీణించి చనిపోతాయి పక్షులు. అంటే బర్డ్ ఫ్లూ వచ్చినటువంటి కోళ్ళను కావచ్చు, వీటిని తినకూడదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. తినడం వల్ల ఎటువంటి ఇబ్బందులు వస్తాయి? తినచ్చు, అసలు తినకూడదు? బర్డ్ ఫ్లూ వచ్చిన పక్షిని హ్యాపీగా కుక్ చేసుకుని తినొచ్చు. బర్డ్ ఫ్లూ వచ్చిన పక్షి పెట్టిన ఎగ్స్ను కూడా హ్యాపీగా కుక్ చేసుకుని తినొచ్చు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకు అంటే ఈ వైరస్ని యూజువల్గా 30 to 34 degrees Centigrade లోపే సర్వైవ్ అవ్వగలదు. మనం కుక్ చేసింది యూజువల్గా ఒక 20 to 30 minutes కుక్ చేస్తాం, అది కూడా మోర్ దెన్ 100 degrees ఉంటుంది. సో ఆ 100 degrees కుకింగ్ దగ్గర ఎట్టి పరిస్థితుల్లో వైరస్ బ్రతికే అవకాశం లేదు. ఎవరైతే రా చికెన్, అంటే కుక్ చేయకోకుండా ఉన్న చికెన్ కానీ, రా ఎగ్స్, కొంతమంది ఎగ్స్ బాయిల్ చేయకోకుండా బ్రేక్ చేసుకుని తాగుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళలో మాత్రం డెఫినెట్గా స్ప్రెడ్ అవుతుంది. ఆల్రెడీ ఏదైతే ఆ బర్డ్కి వైరస్ ఉందో ఆ వైరస్ ఎగ్స్లోకి వస్తుంది, చికెన్లో ఉంటుంది. ఆ చికెన్, రా చికెన్ కనుక కుక్ చేయని చికెన్, అన్కుక్డ్ చికెన్ అంటాం, ఇది తింటే మాత్రం డెఫినెట్గా వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకోటి సెకండ్ థింగ్ ఏంటంటే, అంతా ఎగ్గు చికెన్ మీద ఆలోచిస్తున్నారు కానీ ఈ పౌల్ట్రీ ఫార్మ్స్ సరౌండింగ్లో కానీ, కొంతమంది పౌల్ట్రీ ఫార్మ్స్లో మనకి ఇండియన్ కల్చరు, ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో పౌల్ట్రీ ఫార్మ్స్లో ఈ కౌస్ని, బఫెలోస్ నుంచి కూడా పెంచుతూ ఉంటారు. సో వాటికి స్ప్రెడ్ అయితే వాటి మిల్క్ తాగిన ప్రాబ్లం వస్తుంది. సో రా మిల్క్ తాగకూడదు, పాశ్చరైజ్డ్ మిల్క్ మాత్రమే తాగాలి. అంటే ఈ బర్డ్ ఫ్లూ అనేది మనుషులకి, అంటే పౌల్ట్రీలో పనిచేసే వ్యక్తులకి సోకేటువంటి అవకాశం ఉందన్నారు.
అలాంటి వచ్చినటువంటి వ్యాధి మరలా అంటే హ్యూమన్ టు హ్యూమన్ అంటే మనిషి టు మనిషికి అక్కడ పనిచేసి వచ్చినటువంటి కుటుంబంతో కలిసి భోజనం చేయడం కానీ ఇలాంటివి చేయడం వల్ల కావచ్చు, ఫ్రెండ్స్ ద్వారా మార్కెట్లో పబ్లిక్లో తిరగడం కావచ్చు, ఇలాంటివి జరిగినప్పుడు అది స్ప్రెడ్ అయ్యేటటువంటి అవకాశం ఉందా? దాని గురించి ఎలా అనిపిస్తుంది? యూజువల్గా పౌల్ట్రీ ఫామ్స్లో పనిచేసేటప్పుడు ఆ బర్డ్స్ నుంచి ఉన్న సెలైవ్ అంటే లాలాజలం నుంచి కానీ వాటి సెక్రేషన్స్ నుంచి కానీ వాటికి అయ్యే ఈ మోషన్స్ వీటి ద్వారా కానీ అవి ఈ కాఫీ చేసినప్పుడు ఆ వైరస్ గాల్లో తిరుగుతూ ఉంటుంది, డ్రాప్లెట్స్ అంటాం, ఏరోసాల్ ట్రాన్స్మిషన్ అంటాం వీటిని. మనకి కోవిడ్ వైరస్లు ఎలా అయితే దగ్గితే ఎదురుగా ఉన్న వాళ్ళకి ట్రాన్స్మిషన్ అయ్యిందో బర్డ్స్ కూడా అలాగే వాటిని కాఫ్ వచ్చినప్పుడు ఆ సెక్రేషన్స్ వాటి వల్ల పౌల్ట్రీ ఫామ్లో ఆ బర్డ్స్కి చాలా దగ్గరగా ఉంటారు కాబట్టి సో వాళ్ళకి ఈజీగా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే పౌల్ట్రీ ఫామ్స్లో పనిచేసే వాళ్ళని డెఫినెట్గా ఐసోలేట్ చేసుకోవాలి. రెండోది వాళ్ళ సిమ్టమ్స్ అబ్జర్వ్ చేసుకోవాలి. కామన్గా బర్డ్ ఫ్లూకి మనుషుల్లో వచ్చే సిమ్టమ్స్ ఏంటంటే ఒకటి పింక్ ఐ అంటాం, అంటే కంజంక్టివైటిస్ అని అందరం వింటాం కామన్గా, రెడ్ ఐ పింక్ ఐ అంటాం. సో బాగా కళ్ళు ఎరిపెక్కిపోతాయి, బాడీ పెయిన్స్, ఫీవరు, సోర్ త్రోటు, బాగా జనరల్ వీక్నెస్, హై గ్రేడ్ ఫీవర్స్ 102, 103 ఫీవర్స్ రావడం, డయేరియా, మోషన్స్ అవ్వడం, వామిటింగ్స్ అవ్వడం, ఇలాంటి లక్షణాలన్నీ ఉంటాయి మనుషుల్లో. సో ఇలాంటి లక్షణాలు ఉండి ఆ పర్సన్ పౌల్ట్రీ ఫామ్లో పనిచేస్తుంటే డెఫినెట్గా అతన్ని టెస్టింగ్ పంపించుకోవాలి, అతని శాంపిల్స్ తీసి టెస్టింగ్ పంపించాలి, అతన్ని ఐసోలేట్ చేసుకోవాలి. బట్ కానీ బర్డ్స్ నుంచి హ్యూమన్కి ట్రాన్స్ఫర్ అయ్యేది చాలా వెరీ రేర్ కేసెస్. లాస్ట్ ఇయర్ అంటే 2024లో యూరోప్ కంట్రీస్లో మాత్రం ఒక కేసు డిటెక్ట్ అయింది, అది కూడా H5N1. అది ఇందాక చెప్పుకున్నాం, H5N1 అనేది హైలీ ప్యాథోజెనిక్, హైలీ ట్రాన్స్మిసిబుల్, అంటే ఈజీగా ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఆ వేరియంట్ని బట్టి కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు మనకి ఇండియాలో ఏం వేరియంట్ ఉన్నది అనే దాన్ని బట్టి మనుషులకు ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా అనేది ఉంటుంది. ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి పౌల్ట్రీ ఫామ్స్లో పనిచేసే వాళ్ళకి. పౌల్ట్రీ ఫామ్స్లో పనిచేసిన వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి వచ్చుంటే వాళ్ళకి తిరిగే రిలేటివ్స్ లేకపోతే ఇంట్లో వాళ్ళకి కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కానీ చాలా వెరీ రేర్. సో దాని గురించి ఎక్కువ ప్యానిక్ అవ్వడం కంటే పౌల్ట్రీ ఫామ్స్లో పనిచేసే వాళ్ళకి లక్షణాలు ఉంటాయి, ఐసోలేట్ అవ్వడం బెటరు. అలాగే చికెన్ తినకూడదు, ఎగ్ తినకూడదు అనేది, రా ఎగ్ తినకూడదు, రా చికెన్ తినకూడదు, అంటే అన్కుక్డ్ ఫుడ్ తినకూడదు, కుక్డ్ ఫుడ్ తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అంటే ఈ లక్షణాలు కనిపిస్తే ముందుగా ఎవరైతే ఉన్నారో వ్యాధిగ్రస్తులు అంటే పౌల్ట్రీలో పనిచేసేవాళ్ళు కావచ్చు, ఇతరులకి కనుక ఈ లక్షణాలు మీరు చెప్పినటువంటి లక్షణాలు కనుక కనిపిస్తే ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, వాళ్ళు ఏ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మెరుగైన వైద్యాన్ని ఆరోగ్యం కుదిరిపడే అవకాశం ఉంది? ఫస్ట్ వాళ్ళు ఐసోలేట్ చేసుకోవాలి. సెకండ్ హెల్త్ కేర్ ప్రొవైడర్ని కాంటాక్ట్ అయితే యూజువల్గా మనం కోవిడ్కి ఏదైతే స్వాబ్ టెస్ట్ లాగా చేసామో ర్యాపిడ్ కిట్స్ అంటాము, సేమ్ బర్డ్ ఫ్లూ కూడా అలాగే స్వాబ్ తీసి గొంతులో స్వాబ్ తీసి ర్యాపిడ్ కిట్ ద్వారా టెస్ట్లు మార్కెట్లో చాలా చోట్ల అవైలబిలిటీ ఉంటాయి. ఆ టెస్టింగ్ కిట్ చేసుకోవచ్చు. చేసుకుని దానిలో పాజిటివ్ ఉంది అనుకుంటే మాత్రం దానికి సరైన వైద్యం తీసుకోవాలి. సరైన వైద్యం అంటే యూజువల్గా మనం స్వైన్ ఫ్లూ, వీటిలో టామీ ఫ్లూ అనే యాంటీవైరల్, ఇంకా ఇతర డ్రగ్స్ ఉంటాయి యాంటీవైరల్ డ్రగ్స్. సో అలాంటి డ్రగ్స్ పెట్టుకుని సపోర్టివ్ కేర్ అంటాం. మెయిన్ వైరల్ ఫీవర్స్లో ఏంటంటే సపోర్టివ్ కేర్, ఫ్లూయిడ్స్ తీసుకోవడం, తర్వాత ఫీవర్ కంట్రోల్ చేసుకోవడం, ఇలాంటి సపోర్టివ్ కేర్ హెల్త్ కేర్ ప్రొవైడర్ అబ్జర్వేషన్లో ఉంటే బెటర్. అంటే ఈ వ్యాధి అంటే ఏదైతే ఒక ఏజ్డ్ పర్సన్ కావచ్చు, అలా కాకుండా చిన్నపిల్లలకి అంటే ఇళ్ళ దగ్గర ఉండేటటువంటి కోళ్ళ పెంపకం ఉంటుంది, దాని ద్వారా చిన్నపిల్లలకి ఏమైనా వ్యాపించేటటువంటి అవకాశం ఉంటుందా? చిన్నపిల్లలకు వస్తే ఏం చేయాలి, వాళ్ళు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చెప్పండి. ఈ వ్యాధి ఎవరిలైనా వచ్చే అవకాశం ఉంది, ఎస్పెషల్లీ చిన్నపిల్లలు అండ్ పెద్దవాళ్ళు, కోమార్బిడ్ కండిషన్, షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు, ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్, కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, వీళ్ళు ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది, వీళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం చెప్పుకున్నట్టు ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చిన బర్డ్స్ ఇక్కడ ఉన్న బర్డ్స్ని కంటామినేట్ చేసి ఎలా అయితే వచ్చిందో, అలాగే మన ఇళ్ళ దగ్గర కూడా ఇండియన్ కల్చర్లో మన ఇళ్ళ దగ్గర కూడా చాలామంది వైల్డ్ బర్డ్స్ అంటే ఇంట్లో కోళ్ళ పెంపకాలు చేసుకుంటూ ఉంటారు. సో వీటి నుంచి వాటికి కూడా స్ప్రెడ్ అవుద్ది, వాటితో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మొత్తంగా ప్రజలకి ఈ బర్డ్ ఫ్లూ గురించి మీరు ఎటువంటి సలహా ఇవ్వదలుచుకున్నారు? అసలు ప్రజలు ఏ విధంగా ఈ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు? బర్డ్ ఫ్లూ అనేది బర్డ్స్ నుంచి మనిషికి వచ్చే రిస్క్ అయితే చాలా తక్కువ, <0.1%. ఓన్లీ హై రిస్క్ పీపుల్ ఎవరు అంటే పౌల్ట్రీ ఫామ్లో పనిచేసేవాళ్ళు. ఆ పౌల్ట్రీ ఫామ్లో పనిచేసేవాళ్ళు తగు జాగ్రత్తలు, అంటే మనం కోవిడ్ టైంలో ఎట్లయితే మాస్క్, హ్యాండ్ వాష్, గ్లౌజ్ ఎలా అయితే వాడుకున్నామో ఆ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ వాడుకుని పౌల్ట్రీ ఫామ్లో పనిచేసుకోవాలి, తగు జాగ్రత్తలు తీసుకుంటే పౌల్ట్రీ ఫామ్ నుంచి బయటికి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. పౌల్ట్రీ ఫామ్లో ఇప్పుడు మనకి ఆల్రెడీ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు. పౌల్ట్రీ ఫామ్ సరౌండింగ్స్ అంతా రెడ్ జోన్ అనౌన్స్ చేసి, సో ఆ సరౌండింగ్ ఏరియా నుంచి ఆ బర్డ్స్ అన్నీ అవుట్ సైడ్ వెళ్ళకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాబట్టి గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ కొన్ని ఉంటాయి. పౌల్ట్రీ ఫామ్ వర్కర్స్ మాత్రం జాగ్రత్తలు తీసుకుని ఆ గ్లౌజ్, ఆ ఎక్విప్మెంట్ అంతా పౌల్ట్రీ ఫామ్ దగ్గరే
విడిచిపెట్టి ఇంటికి వచ్చి హ్యాండ్ వాష్ అయి చేసుకుని బాత్ అయి చేసి ఇంట్లోకి వెళ్తే బెటర్. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఈ వ్యాధి పట్ల ప్రజలందరూ కూడా భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది బర్డ్స్కి వచ్చేది మాత్రమే, అది మనుషులకు వచ్చేది వేరే రకంగా ఉంటుంది. ఇది బర్డ్స్కి మాత్రం వస్తుంది కాబట్టి దీనివల్ల ఇబ్బంది ఏం లేదు. ఏదైనా చికెన్ కానీ ఎగ్స్ కానీ తినాలంటే హాఫ్ బాయిల్డ్ ఎగ్స్ కానీ ఉడికినటువంటి చికెన్ కానీ తినకూడదు. పూర్తిగా 34 degrees అబోవ్ ఉడికినటువంటి మాంసాన్ని కానీ ఎగ్స్ కానీ తిన్నటువంటి వారికి ఇబ్బంది ఉండదు. కానీ ఇది విదేశాల నుంచి వచ్చినటువంటి వ్యాధి కాబట్టి, పక్షుల ద్వారా వచ్చేటటువంటి వ్యాధి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండటం, ముఖ్యంగా పౌల్ట్రీకి సంబంధించినటువంటి కోళ్ళ ఫామ్లో పనిచేసేటటువంటి వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కనుక ఇది ప్రజల్లోకి వచ్చేటటువంటి అవకాశం చాలా తక్కువగా ఉందంటూ కూడా దుర్గానాథ్ గారు చెప్పడం జరిగింది. కెమెరామెన్ ప్రేమతో జీవి సాంబశివరావు.